మరి యొక్క గ్రామ వాస్తువులకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడండి, దేవాతి దేవుడు, మరి ఒక్కడై ఉన్న దేవుడండి. కనుక ఈ దేవుడు సమస్తాన్ని మరి కలగజేశాడు, భూమిని, ఆకాశాన్ని, ఇందులో ఉన్న ప్రకృతిని, అంతటినీ కూడా మానవుల్ని నిర్మించిన ఈ దేవాతి దేవుడు, దేవుని వాక్యం ఇలాగా దేవుని మాటలు తెలియజేస్తున్నాయండి. కనుక ఇదంతా సృష్టి అంతా కలగజేసి మానవుణ్ణి శ్రేష్టమైన వాడిగా దేవుడు మరి నిర్మించాడండి. ఆయన చేతులతో మట్టిని తీసి బొమ్మను చేసి ఆయన జీవాత్మను ఊది ఆయన మానవుణ్ణి శ్రేష్టమైన వాడిగా మరి ఆయన పోలుకులో మరి దేవుడు చేశాడండి. కనుక మొట్టమొదటి ఆదాము అని ఆయనకు పేరు పెట్టాడు, చేసిన మనిషిని. కనుక పక్కటెముకు తీసి మరి ఆయనకు స్త్రీగా దేవుడు చేశాడండి. దేవుడు మొట్టమొదటగా చేసిన ఒక మనుషుల్ని దేవుడే జతపరిచి, దేవుడే మొట్టమొదట ఆ మానవులకి వివాహము చేసి దేవుడు ఈ భూమిని నిర్మించాడు. అయితే దేవుడు మానవుని సృజించినప్పుడు ఎలా సృజించాడు అంటే మరణము లేకుండా మానవుణ్ణి నిర్మించాడండి. అందుకే మొట్టమొదటి మానవుడు ఆదాము 930 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికాడండి. కనుక అయినప్పటికీ ఆయనకు మరణము లేదు, కానీ ఆజ్ఞ అతిక్రమించాడు. దేవుడు చెప్పింది చెయ్యొద్దన్నది చేసాడండి ఆదాము అవ్వమ్మ. కాబట్టి వారికి మరణం వచ్చింది. నేటి దినాన్ని మానవులకి కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు ఎందుకు వస్తాయి అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటం వల్ల, దేవుడు చేయొద్దన్నది చేయటం వల్ల మానవులకి అనేకమైన కష్టాలు కోరి తెచ్చుకున్నారు అంటారు కదా. అలాగా మానవులందరూ కూడా శ్రమలు పాలవుతున్నారండి. కనుక దేవుడు మాట వింటే, దేవుడు మాటను మనము మరి గైకొంటే కనుక శ్రమల నుండి దేవుడు విడిపిస్తాడండి, దేవుడు తప్పిస్తాడు, దేవుడు కాపాడుతాడు. జీవ మరణములు దేవుని వశంలో ఉన్నవండి. కనుక మరణానికి భయపడవసరలా. దేవుడు భూమి మీద మానవుల్ని దీర్ఘాయుష్మంతులుగా మీరు మరి దీవించబడాలని దేవుడు దీవించాడు. కాబట్టి దేవుడు మరి ఆరోగ్యం ఇచ్చే దేవుడు భూమి మీద మానవుని ఒక జీవితము ఇంతకాలమని దేవుడు వృద్ధాప్యం వరకు భూమి మీద మానవుడు ఉండాలనే దేవుడు నిర్మించాడండి. కాబట్టి మరణం అనేది మరి మానవుడు కొని తెచ్చుకుంటున్నట్టుగా నేటి దినాన్ని ఉన్నదండి. అలాగే ఆదాము వారు అతిక్రమం చేసి మరణాన్ని వారు కొని తెచ్చుకున్నారు. దేవుడు మరణము లేకుండా సృజించారు. ఆజ్ఞ అతిక్రమం వల్ల మరణం వచ్చింది. అందుకని దేవాతి దేవుడు, ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు శరీరధారుడిగా ఈ లోకానికి క్రీస్తు యేసుగా రావాల్సి వచ్చింది. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మానవుడికి మరణం వచ్చింది. ఆ మరణం ముళ్ళు ఇరిచేయటానికి, ఆ మరణం నుండి జీవంలోకి నడిపించడానికి, ఆ నిత్య జీవం ఇవ్వటానికి, ఆ పరలోకము ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. కనుక యేసుక్రీస్తు రావటానికి కారణం ఏమిటి అంటే మానవుడు ఇక్కడ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలే జీవితం, కానీ శాశ్వతమైన జీవితం ఉంది. అది ఆత్మకు మరణం లేదు. కనుక యుగాలు పరలోకం, అదే పుణ్యలోకం అంటారు కదా. పరలోకం పుణ్యలోకం వెళ్ళాలి అని అంటారు. ఆ పుణ్యలోకం పరలోకం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని నమ్మాలండి. ఆయనే ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి రక్తం చిందించి మానవాళ్ళందరి కొరకు ఆయన తిరిగి లేచి సమాధిలో నుండి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయ్యారండి. కనుక యేసుక్రీస్తునందు మరి మీరు విశ్వాసం ఉంచండి. ఈ భూమి మీద శాంతి, సమాధానములు, ఆరోగ్యమే కాదు, ఆ పరలోకం, ఆ పుణ్యలోకం మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మైన మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నిజమేనాయన ఆజ్ఞాతిక్రమమే పాపమని ప్రభువా. దేవాని స్తోత్రాలు నాయన, నీ వాక్యం ద్వారా ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. దేవా, ఎవరైతే హృదయాలు ఈ మాటలు ప్రభువా నైనా దేవా తండ్రి వాక్యంలో కార్యశుద్ధి కలగ చేయమని
నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నీ వాక్యమైన విత్తనాలు చల్లుతుండగా ప్రభా అవి 30 100 100 ఫలించడానికి మీరు కార్యం జరిగించమని ఈ సువార్త అంతట్లో మీరు తోడై నడిపించమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.